హలో, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం రిలీజ్ చేసింది సర్కార్. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జనవరి 2 వరకు ఆంక్షలు విధించింది. గోపన్పల్లి బాధితుల్ని పరామర్శించారు రేవంత్ రెడ్డి. దేశమంతా క్రిస్మస్ వేడుకలు. యూపీలో హోరెత్తుతున్న ప్రచారం. కొత్త పార్టీ పెట్టిన పంజాబ్ రైతు సంఘాలు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్. రాష్ట్రంలో మరో 3 ఒమిక్రాన్ కేసులు. హైకోర్టు ఆదేశాలతో 2 వరకు వేడుకలపై ఆంక్షలు. 10 రాష్ట్రాల్లో తీవ్రత. వ్యాక్సినేషన్ పరిశీలనకు కేంద్రం టీమ్స్. యూపీ పోల్స్ నిర్వహణపై 27న ఆరోగ్య శాఖతో సీఈసీ భేటీ. ఆత్మహత్య చేసుకున్న 133 రైతు కుటుంబాలకు 6 లక్షల ఎక్స్గ్రేషియా. 7 ఏళ్లుగా ఒక్కరికి ఇవ్వని సర్కార్. విమర్శలతో ఫండ్స్ రిలీజ్. దుబ్బాక అంటే కేసీఆర్కి ఇష్టమన్న హరీష్ రావు. గజ్వేల్, సిద్దిపేటల వేగంగా అభివృద్ధి చేయాలన్న రఘునందన్. భూములు ఇచ్చిన వాళ్ల మీదే పోలీసు దాడులేంటన్న ఈటల. ఢిల్లీ పోయిన మంత్రులు జోకర్లుగా తిరిగొచ్చారన్న జితేందర్. డబ్బులు ఇండ్లు ఇయ్యకుండా ఉన్న భూములే గుంజుకున్నారు. పసిపిల్లలు చనిపోయినా సర్కారుకు మానవత్వం లేదన్న రేవంత్. ఇంగ్లీష్ వద్దనను తెలుగును కాపాడుకోవడం బాధ్యతన్న సీజే రమణ. విజయవాడలో సన్మానం చేసిన ఏపీ సర్కార్. వాజ్పేయి పాలన సంస్కరణలు అందరికీ ఆదర్శం. దేశవ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు. రైతులకు కొత్త చట్టాలు నచ్చలేదనే వెనక్కి తీసుకున్నాం. వ్యవసాయ సంస్కరణలపై ముందుకే పోతామన్న తోమర్. దేశమంతా సంబురంగా క్రిస్మస్ వేడుకలు. అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, సందేశాలు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 133 మంది రైతులకు 7,95,00,000 రిలీజ్ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 6 లక్షల చొప్పున పరిహారం అందించనుంది సర్కార్. 7 ఏళ్లుగా రైతు ఆత్మహత్యలపై స్పందించని సర్కార్ ఇటీవల వరుసగా రైతు ఆత్మహత్యలతో విమర్శలు రావడంతో కొందరికి పరిహారం ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27 మందికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 మంది రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది. ఇక అత్యల్పంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్క రైతు కుటుంబానికి పరిహారం అందనుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రోజుకు సగటున 3 చొప్పున చనిపోతున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. 7 ఏళ్లుగా 7,000 మందికి పైగా రైతులు చనిపోగా ప్రస్తుతం 133 మంది రైతులకు పరిహారం ఇస్తోంది సర్కార్. పూర్తి వివరాలు ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, దాదాపు 7 ఏళ్ల తర్వాత ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు, ఎలా చూడాలి? సౌజన్య, మొదటగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను గుర్తించిందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి మేము చాలా బాగా చేస్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా మేము చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పుకొచ్చినా కూడా దేశంలో ఎక్కడా లేనంత విధంగా కొన్ని రాష్ట్రాలతో పోల్చితే దాదాపు 3 నుంచి 5వ స్థానాన్ని రైతు ఆత్మహత్యల్లో మనం ఉంటున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి కనుక తీసుకుంటే ఏటా దాదాపు 800 మందికి పైగా కూడా రైతులు ఆత్మహత్య ప్రతి నెలలో ప్రతి ఏడాది కూడా 800 పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో దాదాపు పోయిన ఏడాది, ఈ ఏడాది కనుక చూసుకుంటే దాదాపు 2,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రైతు సంఘాలు గాని లేకపోతే ప్రజా సంఘాలు గాని చెప్తున్నట్టుగా ప్రభుత్వం రైతు ఆత్మహత్యలు ఈ రైతులు చేసుకున్న ఆత్మహత్యల మీద గతంలో వ్యవసాయ శాఖ మంత్రులు గాని కొంతమంది మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక శాఖల్లో ఉన్నటువంటి మంత్రులంతా రైతు ఆత్మహత్యలు చేసుకున్న వారంతా రైతులేనా? ఈ యొక్క కారణాలు ఓన్లీ పంట నష్టంతో చేసుకున్న వాళ్ళే రైతులు పంట నష్టంతో చేసుకోలేదు, వివిధ కారణాలతో చేసుకున్నారని చెప్పేసి కరోనా మరణాలను ఎట్లా చూపించిందో రైతు ఆత్మహత్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అట్లనే చూపించింది. ముఖ్యంగా ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఈ 7 ఏళ్లలో దాదాపు ఈ 2 సంవత్సరాల కనుక మనం ఆ 2 సంవత్సరాలను బేరీ చేసుకుంటే మాత్రం ముఖ్యంగా ఇది
పోయినసారి ఈసారి అకాల వర్షాలతోటి చాలా మేరకు పంట నష్టం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది. కౌలు రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ సీఎం కేసీఆర్ గానీ కౌలు రైతులకు సంబంధించి మేము ఒక్కటి రైతు బంధు ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా సీఎం కేసీఆర్ చెప్పినా కూడా కౌలు రైతుల ఆత్మహత్యలు గానీ ఓన్లీ 31 లక్షలకు సంబంధించిన రైతులను మాత్రమే రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. ఈ రైతు బీమా కట్టినా కూడా ఎక్కువ శాతం దాదాపు చాలా జిల్లాల్లో కూడా రైతు బీమా అందని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ బీమా ప్రీమియంలు చెల్లించని వాళ్ళు కూడా ఎక్కువ శాతంలో ఉన్నారు. ఈ ప్రీమియాన్ని చెల్లించని వాళ్ళు కూడా ఎక్కువ శాతంలో ఉంది. ప్రభుత్వమే చెల్లించలేదు. దాని ద్వారా కూడా ఒకవైపు రైతులు గాని మిగతా వారు కూడా చాలా నష్టపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం చెప్తున్నట్టుగా 61 లక్షల మంది పైగా కూడా ఓన్లీ పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళే ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దీంట్లో 31 లక్షల మందికి మాత్రమే కుటుంబాలకు కడుతుంది. మిగతా వారికి ఇటు కౌలు రైతులకు గాని మిగతా రైతులకు గాని ఎవరికి కూడా ఇటు ప్రీమియం కడతలేదు. దాని ద్వారా చాలా మంది రైతులు కూడా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన పైసలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారానే రిలీజ్ చేసింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400 కోట్లకు పైగా ఇస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం 190 కోట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ప్రతి ఏటా ఇస్తూ వస్తుంది. అయితే మొన్నటికి మొన్న రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు, హైదరాబాద్ కు సంబంధించిన వరదలు వచ్చినప్పుడు కేంద్రం మీ రాష్ట్రంలో ఎవరైనా మీరు వరదల ద్వారా నష్టపోయారని చెప్తున్నారు కానీ లెక్కలు ఇవ్వడం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడగడంతో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా గతంలోనేమో మా దగ్గర రైతు ఆత్మహత్యలు లేవని చెప్పిన ప్రభుత్వం అప్పటికప్పుడు మా దగ్గర రైతులు చనిపోయారు, దాంతో పాటుగా కొంత మేరకు కొంత పంట నష్టం పోయింది, ఈ పంట నష్టానికి సంబంధించిన పైసలన్నీ ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. ఆ లేఖ కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి నిధులు వృధా అవుతున్నాయని చెప్పేసి కేంద్రం గాని రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రైతు సంఘాల నాయకులు ఇటు బీజేపీ నాయకులంతా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కు వచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వేరే వాటికి వినియోగించుకుంటుంది అని చెప్పేసి వారు డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఈ 133 మందిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 133 ఫ్యామిలీలను గుర్తించి ఈ రైతు కుటుంబాలకు దాదాపు ఒక్క రైతు కుటుంబానికి 6 లక్షల చొప్పున మొత్తం 7,95,00,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతున్న 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపనుంది కేంద్ర వైద్య శాఖ. ఇవాళ రాజస్థాన్లో 21, మహారాష్ట్రలో 2, కేరళలో 1, గుజరాత్లో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్యాన్ చేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న టాప్ 10 రాష్ట్రాలను గుర్తించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇందులో కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కూడా నెమ్మదిగా జరుగుతున్నట్టు నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆ రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీంలను పంపనున్నట్టు ప్రకటించింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లకు సెంట్రల్ టీమ్స్ వెళ్లనున్నాయి. వచ్చే 3 నుంచి 5 రోజుల్లో మల్టీ డిసిప్లినరీ టీమ్స్ రాష్ట్రాలకు చేరుకుంటాయని, రాష్ట్రాల ఆరోగ్య శాఖతో కలిసి పనిచేస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాంటాక్ట్ ట్రేసింగ్, సర్విలెన్స్, కంటైన్మెంట్ ఆపరేషన్స్, టెస్టింగ్, కరోనా అప్రాప్రియేట్ బిహేవియర్, హాస్పిటల్ బెడ్స్ లభ్యత, అంబులెన్స్, వెంటిలేటర్స్, మెడికల్ ఆక్సిజన్ లాంటివి అందుతున్నాయా లేదా అనే విషయాలతో పాటు వ్యాక్సినేషన్ ప్రోగ్రెస్ ను సెంట్రల్ టీమ్స్ పరిశీలించనున్నాయి. ఢిల్లీలో 249 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం 38% కేసులు ఎక్కువగా వచ్చాయి. జూన్ 13 తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే ఫస్ట్ టైం. ఒమిక్రాన్ భయంతో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ప్రధాన మార్కెట్లలో జనం విరగబడకుండా సరిబేసి విధానం అమలు చేస్తున్నారు. గత 2 రోజుల్లోనే ఆంక్షలు ఉల్లంఘించిన వారి నుంచి 1.5 కోటి ఫైన్ వసూలు చేసింది ప్రభుత్వం. 163 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. క్రిస్మస్ వేళ కూడా ఢిల్లీలో ఫేమస్ సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్ ను మూసేశారు. రాజస్థాన్లో 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తమ దగ్గర కేసుల సంఖ్య 43కు చేరిందని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో ఇవాళ 2 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. 2 వ్యక్తులు ఔరంగాబాద్కు చెందిన వారేనని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్యాన్ చేసింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్. క్లోజ్డ్ లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి వేడుకలు ఉండబోవని స్పష్టం చేసింది. కేరళలో 1 ఒమిక్రాన్ కేసు నమోదు కాగా ఓవరాల్ గా ఆ రాష్ట్రంలో 38 కేసులున్నాయి.
గుజరాత్లో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 49 కేసులు నమోదైనట్టు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. దేశంలో 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న వారికి భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లభించింది. భారత్ బయోటెక్ చిన్నారులపై చేసిన 3 దశల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ. ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇవాళ కొత్తగా మరో 3 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో రాష్ట్రంలో తాత్కాలిక ఆంక్షలు పెడుతూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. ఇవాళ్టి నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించింది. రాష్ట్రంలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 31కి చేరగా ఇప్పటి వరకు మొత్తం 41 మందికి చేరింది ఒమిక్రాన్ బాధితుల సంఖ్య. ఎట్ రిస్క్ కంట్రీస్ నుంచి 3 కేసులు వచ్చాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో తాత్కాలిక ఆంక్షలు పెడుతూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. మరో 5 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండడంతో పబ్లిక్ గ్యాదరింగ్స్, పార్టీలలో ప్రజలను రిస్ట్రిక్ట్ చేసేందుకు ఆంక్షలు అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించింది ప్రభుత్వం. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులతో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనం ఎక్కువగా ఉన్న చోట థర్మల్ స్కానింగ్, మాస్క్ తప్పనిసరి ఉండాలని సూచించింది. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంది సర్కార్. తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు. ఒమిక్రాన్ పై అలర్ట్ గా ఉన్నామన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా రూల్స్ పాటించాల్సిందేనన్నారు. కేంద్రం నుంచి అనుమతి వస్తే 3వ డోస్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు హరీష్. మరి కేసులు పెరుగుతున్నాయి. దయచేసి 2 వ్యాక్సిన్లు తీసుకోండి. ఇంకా 18 ఏళ్లు దాటినటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఉండొద్దు. దాని నుంచి కాపాడుకోవాలంటే 3 మార్గాలు. 1 వ్యాక్సిన్ తీసుకోండి, 2 మాస్క్ ధరించండి, 3 సోషల్ డిస్టెన్స్ పాటించండి. వాస్తవానికి ఇప్పుడు వేరే దేశాలు 3వ టీకా వేస్తున్నాయి. ఇంకా మన కేంద్ర ప్రభుత్వం మనకి ఇంకా పర్మిషన్ ఇస్తలేదు. మనం కూడా బూస్టర్ డోస్ వేద్దాం, మీరు వెంటనే అనుమతి ఇవ్వండి అని కూడా కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం. పర్మిషన్ వస్తే 3వది కూడా వేస్తాం. ఇటీవల ఒమిక్రాన్ బాధితుల్లో 10 మందికి నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టీమ్స్ గాంధీ హాస్పిటల్స్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. వాజ్పేయి పాలన, సంస్కరణలు అందరికీ ఆదర్శమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారత్ నిర్మాణం అవుతోందన్నారు. ఢిల్లీకి పోయిన మంత్రులు జోకర్లై తిరిగొచ్చారన్నారు బీజేపీ నేతలు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలను సీఎం కేసీఆర్ తప్పుదో పట్టించడం మానుకోవాలన్నారు లీడర్లు. దేశ ప్రజలకు సుపరిపాలన అంటే ఏమిటో చూపించిన మహానేత వాజ్పేయిని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చివరి వరకు సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేశారన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బీజేపీ స్టేట్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్. తరువాత బీజేవైఎం ఆధ్వర్యంలో సుపరిపాలన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వాజ్పేయి జీవిత చరిత్రపై బీజేవైఎం రూపొందించిన డాక్యుమెంటరీని సెమినార్లో ప్రదర్శించారు. వాజ్పేయి స్ఫూర్తితో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారత్ నిర్మాణం అవుతోందన్నారు బీజేపీ నేతలు. ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి అలాంటి మహానాయకునికి మనం అందరం కూడా ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆ శ్రద్ధాంజలి ఘటించడమే కాదు, వారి అడుగుజాడలో నడవాలి, వారు చూపించినటువంటి బాటలో నడవాలి. వారు ఏ సిద్ధాంతం మీద మనం ముందు పెట్టారో ఆ సిద్ధాంతాన్ని మనస, వాచ, కర్మ మనం నమ్ముకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశ ప్రజలకు సుపరిపాలన అంటే చూపించిన గొప్ప వ్యక్తి. 3 సార్లు దేశ ప్రధానిగా, 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 60 సంవత్సరాలు వారి నిత్య జీవితంలో కేవలం పార్టీ నమ్ముకొని హిందూ దేవుళ్లను కించపరుస్తూ కామెడీలు చేసే మునావర్ ఫారూఖీని 16 రాష్ట్రాలు బ్యాన్ చేశాయన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అలాంటి వ్యక్తిని తెలంగాణకు వచ్చి కామెడీ షో చేయాలని కేటీఆర్ ఆహ్వానించారని మండిపడ్డారు.
హిందూ దేవుళ్లను కించపరిచిన మునావర్ ఫారూఖీని ఎందుకు ఆహ్వానించారు చెప్పాలని కేటీఆర్ను ప్రశ్నించారు. అతను తెలంగాణకొస్తే తరిమి కొడతామని హెచ్చరించారు రాజాసింగ్. మునవర్ ఫారూఖీ ఈ వ్యక్తికి దాదాపు 16 స్టేట్లో బ్యాన్ చేసినారు. హిందూ దేవి దేవతలకి తిట్టే కుక్క ఒక కామెడీ షోగా చేస్తాడిన. ఆ కామెడీ ఏ విధంగా చేస్తారంటే హిందూ దేవి దేవతల్ని తిడతాడిన. మీరు సెక్యులర్ ఉండొచ్చు, కానీ మీ నాన్నగారు మంచి గుళ్ళు కడతారు, పూజ చేస్తారు, కనీసం ఆయన ముఖమైనా చూసి ఇట్లాంటి కుక్కలకి పిలవకండి. ఢిల్లీకి పోయిన మంత్రులు జోకర్లు అయ్యారని విమర్శించారు మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలను సీఎం కేసీఆర్ తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు జితేందర్. 65 లక్షల మెట్రిక్ టన్నులు నువ్వు ప్రొక్యూర్ చేసేది పోయి ఇవాళ ఇంకా 25 లక్షల మెట్రిక్ టన్స్ ఇంకా నువ్వు ప్రొక్యూర్ చేయకుండా నువ్వు తమాషాలు ఆడుకుంటా మీ మంత్రులను ఎంపీలను అందరిని ఒక జోకర్లలా కాడ ఢిల్లీలో కూర్చోబెట్టి వాళ్ళందరూ నవ్వుతుంటూ అంటే ప్యాడీని మీరు ఏదైతే ప్రొక్యూర్ చేయండి, వడ్లను ప్రొక్యూర్ చేయండి అని చెప్పి దాంట్లో చాలా ఖచ్చితంగా రాసున్నది. తెలంగాణలో పాలన స్తంభించిందన్నారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్. రాజకీయమే పరమావధిగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ప్రజా ప్రతినిధులనే కొనుగోలు చేసే దౌర్భాగ్య స్థితికి గులాబీ పార్టీ దిగజారిందన్నారు. హనుమకొండ జిల్లా స్థాయి బీజేపీ శిక్షణా తరగతుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చెక్ పెట్టి ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రధాని మోడీ అమలు చేస్తున్నారన్నారు సంజయ్. గచ్చిబౌలి గోపన్పల్లిలో ఇళ్లు కోల్పోయిన బాధితుల్ని పరామర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలంటూ వడ్డెర్ల ఇళ్లను సర్కారు కూల్చేయడం దారుణమన్నారు. క్రిస్మస్ పండుగ రోజు పేదల కళ్లలో నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రేవంత్. ఇక్కడి పేదలకు పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్న ఎమ్మెల్యే హామీ మర్చిపోయారని విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపుతో వీరిని అనాథలుగా చేసిందని తెలిపారు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వీరికి 60 గజాల భూమి పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వడ్డెరలకు అండగా ఉంటుందని, పట్టాలిచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లో వంట వార్పు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ మంత్రి గోపన్పల్లి వడ్డెర కాలనీలో ఇళ్ల కూల్చివేతపై స్పందించాలన్నారు రేవంత్. సంవత్సరాల పైగా ఈ ప్రాంతంలో ఇక్కడ బసవతారక నగర్ లో నివసిస్తున్న వడ్డేర్లకు ఇక్కడనే వాళ్ళు కోరుకున్నట్టుగా 120 గజాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం 60 గజాలు ఇచ్చి 60 గజాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా, వాళ్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఏదైతే విజ్ఞప్తి చేస్తుండ్రో ఆ డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంబడే వీళ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీకు అధికారం ఉంది కదా అని, మీ చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఈ పేదోళ్ళకి ఎవరు అండగా లేరు, ఈ పేదోళ్ళని ఏం చేసినా అడిగేటోళ్ళు లేరని ప్రభుత్వం అనుకుంటే మాత్రం వాళ్ళకు మంచిది కాదు. ఇట్లనే చేస్తే ఇడున్న పేదోళ్ళందరినీ తీసుకెళ్లి చక్కగా ఎమ్మెల్యే ఇంట్లోనే వంట వార్పు చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ స్థానికంగా ఉండే పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రిగా నీదే. 250 కుటుంబాలు, దాదాపుగా 1000 మంది ఇవాళ అనాథలుగా రోడ్డు మీద చెట్ల కింద చిమ్మ చీకటి. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.